మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్, పీఆర్సీ వంటి హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి మహబూబాబాద్ ఎస్వీ డిగ్రీ కాలేజీలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ప్రేమేందర్ రెడ్డి. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే జీవో నంబర్ 46, 317 కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రేమేందర్ రెడ్డి. ఈ సమస్యల కోసం గతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశాను. యువజన విద్యార్థి యొక్క సమస్యలపైన, ముఖ్యంగా ఉద్యోగులు 317 జీవో పైన బండి సంజయ్ గారు దీక్ష చేసినప్పుడు నేను వారు కలిసి కూడా అరెస్ట్ అయినాం. అదేవిధంగా ఇవాళ 416 జీవోను రద్దు చేయవలసిన అవసరం ఉంది అనేది నేను సంపూర్ణంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను. అందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. కానీ మళ్ళీ అన్ని మాటలు మార్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందో అది జరిగేటట్టుగా ఈ యొక్క నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల సమస్యల పైన కానీ, అదేవిధంగా పీఆర్సీ విషయంలో కావచ్చు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యొక్క స్కాలర్షిప్స్ 3 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయలేదు. అటు స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆ పోయిన గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ. కాబట్టి దీని విషయంలో కూడా నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి, ఏ విషయం వచ్చినా నేను ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను. ఇవన్నీ ఈ ప్రాంతాలన్నింటినీ ఎన్నోసార్లు పర్యటించాను. మీ బిడ్డగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా తప్పక నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని నేను మరొకసారి సవినయంగా మనవి చేస్తూ, మోదీ గారి నాయకత్వం ఎట్లుంది, భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎట్లున్నాయి, అలాగే కాంగ్రెస్ ఏంటి, దాని కల్చర్ ఏంటి, అలాగే బీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది పట్టభద్రులందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏంటి అనేది కూడా తెలుసు. అందరికీ పట్టభద్రులకు తెలియకుండా మేము అడగడం అనేది కాదు, కానీ మేము అడగాల్సిన బాధ్యత ఉంది. 3 పార్టీల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, అలాగే ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి 3-4 అభ్యర్థుల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ అంటే మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ మీద గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తే నిరుద్యోగులది కానీ, ఉద్యోగస్తులది కానీ, అడ్వకేట్లది కానీ, డాక్టర్లది కానీ ప్రతి ఒక్క పట్టభద్రుల సమస్యలు శాసన మండలిలో మాట్లాడి తన గొంతుకై మాట్లాడతాడు.